రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. మనల్ని పత్రికగా దేవుడు పిలుస్తున్నాడు. ఎలాగా? మనుషులందరూ చదువుకొనగలిగిన పత్రికగా మనల్ని దేవుడు తయారు చేశాడు. మనము ఐదవ సువార్త 4 సువార్త పత్రికలు బైబిల్లో ఉన్నాయి. ఏంటి అవి? మాథ్యూ, మార్క్, లూక్, జాన్, యోహాను. మత్తయి యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూసి వ్రాసి ఆ శుభ సందేశాన్ని ప్రజలకు ఇచ్చాడు. ఈరోజు ఒక్కొక్కరిని ఒక్కొక్క సువార్త పత్రికగా దేవుడు నిలబెట్టాడు. బైబిల్లో 4 పత్రికలు ఉన్నాయి, సువార్త పత్రికలు. ఈ 4 పత్రికలు మత్తయి రాశాడు, మార్క్ రాశాడు, లూకా రాశాడు, యోహాన్ రాశాడు. అయితే 5వ పత్రికగా ప్రతి విశ్వాసి హృదయంలో రాస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ 4 సువార్తలలో ఉన్నటువంటి మర్మం, ఆ 4 సువార్తల్లో ఉన్న రక్షణ, ఆ 4 సువార్తల్లో ఉన్న దేవుని యొక్క ప్రత్యక్షత మనలో రాయబడింది. రాతి పలకల మీద రాయబడలే, మన హృదయాంతరంగంలో రాయబడింది. అందుకనే ఆ 3వ వచనము, రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. అప్పుడు 4 ఆ స్వార్థ పత్రికలు రాసి ప్రపంచానికి అందించారు. ఇప్పుడు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సువార్త పత్రిక ఉన్నారు. మనము ఈ లోకంలో పత్రికగా మనం చదవబడుతున్నాం. మనల్ని లోకం చదువుతా ఉంది. ఎలా చదువుతుంది లోకము? మన జీవిత విధానాల ద్వారా. అంటే మన నడకలోనే దేవుని యొక్క సువార్త బయటికి రావాలి. మన ఆత్మ ఫలాల ద్వారా దేవుని యొక్క సువార్త బయటికి రావాలి. మన ద్వారా జరిగే అద్భుతాల ద్వారా దేవుని యొక్క సువార్త బయటికి రావాలి. అందుకని దీని ఏమన్నాడు తెలుసా? మనకిచ్చిన బిరుదేంటో తెలుసా? మహిమగల పరిచర్య. మహిమగల పరిచర్య. ఇట్స్ నాట్ ఆర్డినరీ మినిస్ట్రీ. ప్రతి ఒక్క వ్యక్తి ఒక సువార్త పత్రిక. ప్రతి ఒక్క వ్యక్తి ప్రపంచాన్ని తలక్రిందులు చేసే వ్యక్తి. ప్రతి ఒక్క వ్యక్తి నశించిపోయే ఆత్మలను దేవుని రాజ్యంలో నడిపించే వ్యక్తి. ముఖ్యంగా ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన ఎందుకు ఏర్పాటు చేశామో తెలుసా? ప్రతి వ్యక్తి దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా వాడబడాలి. కడుపు నొప్పులు తగ్గడానికి, మన అప్పులు పోవడానికి, మన రోగాలు పోవడానికి, మన సమస్యలు పోవడం కోసము అవి నువ్వు అడగకపోయినా దేవుడు తీసేస్తావు. వాటి కోసం కాదు ఇది ఏర్పాటు చేసింది. దేవుని యొక్క ప్రణాళిక ఎవరి పట్ల ఏమైనదో, దేవుని యొక్క ఉద్దేశం ఎవరి పట్ల ఏమైనదో అని అర్థం చేసుకోవడం కోసం, దేవుని స్వరం వినడం కోసం, దేవుని యొక్క ఆలోచన వినడం కోసం, దేవుని యొక్క సంకల్పాన్ని భూమి మీద మనం నెరవేర్చడం కోసం ఇవి సిద్ధపాటు దినాలు. ఇవి నేను ఎందుకు పుట్టించాడు దేవుడు ఈ భూమి మీద? ఈ లోకంలో 800 మంది కోట్లు ఈ లోకంలో ఉంటే నిన్ను దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు? 800 కోట్ల నుంచి నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? నువ్వు రోజు 3 పూటలు తిని మంచిగా పడుకుంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ మహిమగల పరిచర్య మనం ఎలా చేస్తాము అనంటే దేవుని ఉద్దేశాన్ని వెతకాలి, తెలుసుకోవాలి. నంబర్ 1. రెండవది, ఆ దేవుని యొక్క ఉద్దేశాలను మనం నెరవేర్చాలి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే నీవు ఏదో ఆదివారం రోజు విశ్వాసిగా వచ్చిపోయేవాడుగా ఉండడం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు కూడా ఎందుకు వస్తున్నావో తెలుసా? ఆదివారం ఎందుకు వస్తున్నావో తెలుసా? నేను చర్చికి పోవాలి, లేకపోతే ఏదో అవుతుంది, లేదా ఆశీర్వాదం రాదు, నాకు నా వ్యాధి పోవాలి, చర్చికి పోతే నాకు శాంతి సమానం దొరకలేదు, నాకు శాంతి సమానం దొరుకుతుంది అనే కారణంతో వచ్చేవారు చాలామంది ఉన్నారు. అంతేగాని దేవుని యొక్క ప్రణాళికను వెతకడం కోసం రావట్లేదు. దేవుని యొక్క ఉద్దేశాలు ఎన్నో బయలుపరుస్తున్నాడు దేవుడు. ఆ ఉద్దేశాల కోసం రావట్లేదు. ఏమైనా దేవుని సన్నిధిలోకి ఒక వ్యక్తి పోతున్నాడు అంటే
భౌతిక ప్రయోజనం కొరకే పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు? పోతే నా శరీరంలో ఆరోగ్యం ఉంటుంది, పోతే నా ఆర్థిక సమస్యలు దేవుడు కార్యం చేస్తాడు, పోతే నా జబ్బులు, నా బలహీనతలు, నా సమస్యలు, నా శత్రువుల యొక్క సమస్యలు చూడకపోతాయి. కేవలము ఫిజికల్ నీడ్స్, ఫిజికల్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ కోసమే గుంపుగా చేరుతా ఉన్నారు. ఇది సరిపోతలేదని కొన్ని సంఘాల వాళ్ళు, మీరు కాదు, కొన్ని సంఘాల వాళ్ళు వాళ్ళ సంఘ కాపర్లు తెలియకుండా ఎక్కడెక్కడో కనపడతా ఉన్నారు. నువ్వు అడిగి పోతే ఇంకేం ఆశీర్వాదం వస్తుందో, నాకు ఆశీర్వాదం కావాలి. ఆ తిరచర్చికి పోతే నాకు ఇంకేమవుతుందో ఆశీర్వాదం కావాలి. లేదా కర్ణపురం పోతే ఏమవుతుందో నాకు ఈ ఆశీర్వాదం కావాలి. పొద్దున్నే ఒక ఆరాధన పోతా ఉన్నారు, మళ్ళీ ఏం ఎరగనట్టు పోయి మళ్ళీ చర్చలు కనపడుతూ ఉన్నారు. వాళ్ళ చర్చలు ఎందుకు పోయినావు మనము? ఏమర్థమైంది నీకు అక్కడ? దేవుని యొక్క విధానము, ప్రత్యక్షత, ఉద్దేశం ఏమన్నా అర్థమైందా? నువ్వు ఉద్దేశం కోసం పోలే. నీ జీవితాంతం కూడా చర్చకి ఎందుకు పోతున్నావంటే భౌతికపరమైన ప్రయోజనాల కొరకే వెళ్తున్నావు. యేసుప్రభు కూడా అన్నాడు, మీరు రొట్టెల కోసమే నన్ను వెంబడిస్తున్నారు. యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ రొట్టెలు ఉన్నాయి. ఏమిటంట? ఆహారం. రొట్టెల కోసమే నన్ను వెంబడిస్తున్నాను. అందుకనే ఈ విషయాన్ని తెలుసుకొని, ప్రజల బలహీనతలు తెలుసుకొని మనం అన్నం పెడితే ఇక అందరూ మన దగ్గరికే వస్తారు. ఈ అన్నం కోసం పోతున్నారు, బుక్కెడ్ అన్నం తిండికి లేనట్టుగా. ఇంకోడు అంటాడు, ఈ బర్త్డే అయితే నీ కేక్ పంపిస్తా, కేక్ కోసం పోతున్నాడు ఒకడు. కేక్ కనుక్కునే గతి లేదా నీకు? 100 రూపాయల కేక్, 100 రూపాయల కేక్ కొరకు నీ జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొని వాడు వెళ్తున్నాడు అక్కడికి. అక్కడ వీడు దేవుని వెలుగును చూడడం ఇష్టం లేదు, కానీ తెరలో నుంచి వచ్చే వెలుగు కావాలంట వీడికి. తెరలో నుంచి ఒక వెలుగు వస్తుంది, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే నిజమైన వెలుగు వస్తుంది. ఇప్పుడు ఏది కావాలి మనిషి? ఏది కనపడతాదో అది కావాలనుకుంటాడు వాడు. తెరలో నుంచి వచ్చే వెలుగు కావాలట, కానీ దేవునిలో నుండి వచ్చే ఆ పరిశుద్ధాత్మ ప్రత్యక్షత కోసం రావట్లేదు. ఎందుకు 4 చోట్ల తిరుగుతాను? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అడుక్కురటోనికట 66. ఎన్ని కూరలంట? 66. ఈ 66 కూరలు తింటే నువ్వు బతుకుతావా? నీ కడుపు అంతా ఖరాబ్ అవుతుంది. తిన్నదేదో మంచిగా వండుకొని శ్రేష్టమైన ఆహారాన్ని భుజిస్తే నీకు బలము, ఆరోగ్యం. హల్లెలూయా. కాబట్టి ఈ 66 కూరలలాగా, 66 వంటకాలలాగా, దేశదిమ్మరిలాగా తిరిగే వ్యక్తులుగా మనం ఉండకూడదు. 2 చేతులు తల్లు చెప్తాం. దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అని అంటే ఆయన ప్రత్యక్షత కొరకు రావాలి, ఆత్మలో బలం పొందుకోవడం కోసం రావాలి, ఆత్మ యొక్క క్షేమాభివృద్ధి పొందుకోవడం కోసం రావాలి, దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకోవడం కోసం రావాలి. దేవుని యొక్క ఉద్దేశం కొరకు ఈ విధంగా మనం అందరం కలిసి ఉపవాస ప్రార్థనలు మనం చేయాలి. ఉద్దేశాలు తెలియబడిన తర్వాత, ఉద్దేశాలు బయలుపరచబడిన తర్వాత ఆ ఉద్దేశాలను నెరవేర్చుటకై మనం ముందుకెళ్ళాలి. అందుకనే 84వ కీర్తన 7వ వచనంలో ఆయన మందిరములో నివసించు వారు ధన్యులు, వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేయుదురు. ధనాటికి బలాభివృద్ధి పొందుకోవాలంట. చదవండి ఒకసారి 84. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు. ఎందుకు అందులో ధన్యత ఉన్నది? ఎందుకు? బలాభివృద్ధి పొందుకోవడం. చదవండి. వారు నిత్యము నేను స్తుతించుదురు. నీ వల్ల బలమునందు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు పాతాళ లోయలో నుండి వెళ్ళుచు జలమేముగా చేయుదురు. ఆ మందిరంలో ఉన్న వాళ్ళంటే నానాటికి బలాభివృద్ధి పొందుచు కూర్చొని ఉందరు. నానాటికి బలాభివృద్ధి పొందుచు రోజు రోజుకు బలిసెదరు. నానాటికి బలాభివృద్ధి పొందుచు బేమనెదరు. ఏం చేస్తారంట? నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణం. ఏం చేస్తారంట? ప్రయాణం. అంటే దేవుని ఉద్దేశము నువ్వు కూర్చున్న దగ్గరనే ఉండదు.
Yes, sir. దేవుని ఉద్దేశము నీవు కూర్చున్న దగ్గరనే ఉంచదు, అది నీ పాదములను సువార్త కొరకు తీసుకొని వెళ్ళేలాగా ఉంది. అందుకనే దేవుడు ఏమన్నాడంటే ఈ పత్రికలో మీరే ఒక పత్రిక అయి ఉన్నారు. ఈరోజు మత్తయిని, మార్కును, లూకాను, యోహాను వాళ్ళు రాసినటువంటి ఆ పత్రికలు కనుక ఈరోజు మనకు లేకపోతే యేసుక్రీస్తు యొక్క అద్భుతములు, యేసుక్రీస్తు యొక్క సందేశాలు, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానములు, యేసుక్రీస్తు యొక్క కనికరము మనం అర్థం చేసుకునే వారివి కాదు. అంటే ఈరోజు ప్రపంచానికి ఈ 4 పత్రికలు వెలిగిస్తున్నాయి. అయితే దేవుడు అన్నాడు, నిన్ను 5వ పత్రిక కింద నిన్ను మారుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, నేను 5వ పత్రిక. మత్తయి, మార్కు, లూకా, యోహాను, నేను కదా అబ్రహాం, జాషువా. ప్రైజ్ ది లార్డ్. ఎవరి పేరు వాళ్ళు పెట్టుకోవాలి, ఎవరి పేరు వాళ్ళు పెట్టుకోవాలి. యు ఆర్ ద 5th గాస్పెల్, యు ఆర్ ద 5th బుక్. 5వ పుస్తకం. అది ఏం చేసినట్ట, ఈ యొక్క సువార్త పేపర్ల మీద రాయబడలేదు. మత్తయి, మార్కు, లూకా, యోహాను పేపర్ మీద రాస్తున్నది, మోసే ధర్మశాస్త్రం రాతిపలక మీద రాస్తున్నది. కానీ ఈ అద్భుతమైన సువార్త నీ హృదయములో రాసి ఉన్నాడు. Amen. ఎలా రాసిందంట, దేవుని ఆత్మ మూలముగా మా పరిచర్య ద్వారా మీరు వ్రాయబడ్డారు. అంటే దైవ సేవకుడిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు నిలబెట్టిండు? ఆ ఉద్దేశాలన్నీ దైవ సేవకుడు బోధిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వాటిని రాస్తా ఉన్నాడు. Amen. పరిశుద్ధాత్మ దేవుడు వాటిని భద్రపరుస్తూ ఉన్నాడు మన హృదయంలో. పరిశుద్ధాత్మ దేవుడు వాటిని రాస్తున్నాడు. కాబట్టి తేటపరచబడుచున్నారంట. మనం ఒక పత్రిక అయి ఉన్నామని తేటపరచబడుచున్నాం. చెప్పండి, నేను ఒక క్రీస్తు పత్రిక అయి ఉన్నాను. నేను మనుషుల చేత చదవబడతాను. నన్ను చదువుతారు మనుషులు. చెప్పండి, మళ్ళీ చెప్పండి. మనుషులు చదువుతారు. తర్వాత వీడు యేసుప్రభు నమ్ముకున్నాడు కానీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తాడని అంటాడు ఒకడు. చదివినోడు ఈయన యేసుప్రభు నమ్ముకున్నాడు కానీ యేసుప్రభు చెప్పినట్టే నడుస్తా ఉన్నాడు ఇంకొకరు అంటాడు. అంటే ఎందుకు ఈ పత్రికలు డిఫరెంట్ పత్రికలు ఇక్కడ. మరి ఈ పత్రిక అంటే నువ్వే ఒక పత్రిక. నీ పత్రిక ఏమని చెప్తా ఉంది లోకంలో, ఏమని సాక్ష్యం ఇస్తూ ఉంది నీ పత్రికను చదివినప్పుడు? నీ పత్రికను చదివినప్పుడు ఏమి వాళ్ళకు సందేశాన్ని పంపుతున్నావు? ఒక పత్రిక సందేశాన్ని ఇస్తుంది. సో నీవు ఏ విధమైన సందేశాన్ని పంచుతున్నావు? సిరా లేదు, పెన్ను లేదు, పేపర్ లేదు, రాతి పలక లేదు, నీవే ఒక పత్రిక. నీలోనే నేను రాశాను బిడ్డ. Amen. బట్ నీవే ఒక పత్రికగా చదవబడాలి. అయిపోయిన పత్రికలను తీసి బిండలు కట్టి లోపల పడేస్తాం. నిన్నటి పేపరు ఈరోజు అద్దాలు తెలుసుకోవడానికి పనిచేస్తారు, పొట్లాలు కట్టుకోవడానికి పనిచేస్తుంది. కానీ సువార్త పత్రిక ఎప్పుడూ అది నిలిచే ఉంటుంది. Amen. నీవు కూడా ఎప్పుడు దేవుని చేతిలో అందుబాటులో ఉండాలి. ఎప్పుడు నువ్వు వాడబడాలి. ఎప్పుడు నీకు ఇచ్చిన పరిచర్య నువ్వు చేయాలి. అంటే పాత నిబంధన గ్రంథంలోనంట మోషేను దేవుడు పిలిచినప్పుడు దేవుని సన్నిధిలోనికి పోయిండు. దేవుని సన్నిధిలోనికి పోతే ఆయన ముఖంలో ఇట్లా వెలుగు వస్తూ ఉందట, మహిమ. ఆయన కొండ దిగి వచ్చిండు. ఆ విశ్వాసులు ఆయన ముఖం చూడలేకపోతున్నారు. మోసే, నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాము అంటే ఆయన ఏం చేసింది తెలుసా? ఆ ముఖం మీద మోసిగేసుకున్నాడు. అయితే బైబిల్ వాక్యం సెలవిస్తాం, పాత నిబంధనలో ఉన్న పరిచర్య మహిమను కప్పి ఉంచింది. ఆ మహిమ బయటికి రానివ్వలేదు. ప్రత్యక్షపు గుడారంలో ఉన్న మహిమను కూడా అడ్డుతెర కప్పి ఉంచింది. అయితే కొత్త నిబంధనలో ఆ తెరను చింపేశాడు దేవుడు. ఆ యొక్క కనుమరుగైపోయిన మహిమ. మోసే ముఖం ముసుగు వేయబడింది కదా. మోసే ముఖం ఏమైంది? ముసుగు వేయబడింది. కానీ కొత్త నిబంధన ముసుగు తీసివేయబడింది. అంటే నువ్వు అందరికి కనపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు అందరి ఎదుట పరిచర్య చేయాలి. నువ్వు అందరికీ సువార్తను ప్రకటించాలి. నువ్వు కనుమరుగై దాచబడడానికి వీల్లేదు. అందుకని ఒక దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడతారు కానీ కొంచె కింద పెడతారా, మంచ కింద పెడతారా? సో నీవు ఇప్పుడు ఒక తెరవబడిన పుస్తకానికి ఏమైనా హల్లెలూయా. ఇప్పుడు నీవు ఆ వెలుగులోనికి అనేక మంది ప్రజలు రావాల్సిన వారై ఉన్నారు. అందుకని కొన్ని రోజుల తర్వాత ఆ మోసే మహిమ ఏమైపోయిందట?
తగ్గిపోయిందంట. కనుమరు. ఇక తర్వాత ఆయన ముఖం మీద ముసుగు తీసేసి మామూలుగానే ఉన్నాడు, తగ్గిపోయింది. అయితే మన క్రింది వచనాలకు వస్తే అద్భుతమైనటువంటి లేఖనాలు అక్కడ తగ్గిపోయే మహిమయే అంత తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఆ, ఇశ్రాయేలీయులు తేరి చూడకున్నట్లు ఆ, మోషే తన తగ్గిపోయే ముఖము మీద- మహిమని వాళ్ళు చూడలేకపోయిందంట. మోషే తన ముఖము మీద ఆ. ముసుగు వేసుకొనిను ఆ. మేము అట్లు చేయక ఆ. ఇట్టి నిరీక్షణ గల వారమై ఉమ్. బహు ధైర్యముగా మాట్లాడుచున్నాము. ఉమ్. మరియు మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక ఉమ్. నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు ఉమ్. అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారు 8వ వచనం చూడండి, 7 నుంచి చదవండి. మరణకారమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినది. అది రాళ్ళ మీద చెక్కిందైనా మహిమ ఉన్నదంట దానికి, పాత నిబంధనలో పరిచర్యకి. అయితే అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోనదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయ్యుండును. ఆమేన్. అది రాళ్ళ మీద వ్రాయబడిన పరిచర్య, అక్షరార్థమైన పరిచర్య, అది మరణాన్ని తీసుకొచ్చిన పరిచర్య. మోసే పరిచర్య మొత్తం చెప్పండి, తీర్పును గురించిన పరిచర్య, కాండెమ్నేషన్. వాడు చేసిన తప్పుకు ఇదిగో ఈ శిక్ష. కానీ ఈ క్రీస్తు యొక్క పరిచర్య, నువ్వు చేసిన తప్పులకు నీకు క్షమాపణ ఉన్నది, నీకు రక్షణ ఉన్నది. అక్కడేమో శిక్షణ ఉన్నది, ఇక్కడ ఇక్కడ రక్షణ. రక్షణ ఉన్నది. అది రాళ్లతో కొట్టి చంపాలని చెప్పబడుతున్న ఆజ్ఞలు దాంట్లో ఎన్నో ఉన్నాయి. అందుకని దాన్ని ఏమన్నాడు ఇక్కడ పౌలు, అది మరణ కారణమైన పరిచర్య, మనది మహిమకు కారణమైన పరిచర్య, ఆమేన్. అవకాశాన్ని ఇచ్చే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, విడుదలనిచ్చే పరిచర్య. ఎవరికి ఇచ్చినట? మనందరికి ఇచ్చింది. ప్రతి ఒక్కరూ క్రీస్తుకు పత్రిక అయినారు. ప్రతి ఒక్కరికి ఈ మహిమకరమైనటువంటి పరిచర్యను దేవుడు అనుగ్రహించాడు. 10వ వచనం, అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. అత్యధికమైన మహిమ దీనికి ఇవ్వబడిందంట. ఇంతకుముందు ఈ మహిమ వచ్చేంత వరకు కూడా మోసే మహిమనే గొప్పదనుకునేది, ధర్మశాస్త్ర మహిమనే గొప్పదనుకునేది. అయితే తగ్గిపోయింది. ఇది ఎలా ఉందట? అత్యధికమైన మహిమ దీనికి ఉన్నది అని అంటున్నాడు ఇక్కడ. తర్వాత వచ్చిన 11వ వచనం, తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరీ ఎక్కువ మహిమ గలదై ఉండును. ఇదంట నిలిచే పరిచర్య, నిలిచే మహిమ. ఆమేన్. ఇది ఏంటిదమ్మా? నిలుచుండే. నీలోనికి దేవుని మహిమ వచ్చింది కదా, నిరంతరం. ఇది నిలిచుండే మహిమ. మోసేలోనికి దేవుని మహిమ వచ్చింది కదా, తగ్గిపోయింది. ఇది నిలిచి ఉంటుందంట. అట్లనే ఇది నిల్చుండడం మాత్రమే కాదు, ఇంకా కిందికి వస్తే పౌలు ఏమంటున్నాడంటే 18వ వచనంలో చూస్తే, ఆ మహిమ నుండి అధిక మహిమను మీరు పొందుకుంటున్నారు. మన మందిరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచు. అందరూ రెండు చంద్రాలు చెప్తాం అందరూ. పాత నిబంధన మహిమ తగ్గుతూ వచ్చింది, క్రొత్త నిబంధన మహిమ ఫస్ట్ స్థిరమైన మహిమ నీకు ఇచ్చిండు దేవుడు. ఫస్ట్ స్థిరమైన మహిమ నీకు ఇచ్చిండు. నీవు ఎంత దేవునికి లోపడతా ఉంటే, ఎంత దేవునిలో నువ్వు జీవిస్తూ ఉంటే, ఎంత దేవుని యొక్క కార్యాలను చేయడంలో ముందుకు వెళ్తా ఉంటే ఈ మహిమ రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. చెప్పండి, తగ్గిపోయే మహిమలో ఉన్నామా? మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే మహిమలో మొత్తం అమాంతం ఇట్లా పడిపోయింది. కానీ ఇక్కడ అమాంతం గ్రాస్ రూట్ నుంచి పైకి వెళ్తా ఉంది. ఓకే, ఇప్పుడు ఒక నిమిషం మనం ఆలోచించుకుందాం. నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రాబ్లం ఉంటుంది? ఎంత మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళినది, ఎంత దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం ఈ మహిమ ద్వారా. ఈ మహిమ ద్వారా ఎంతమంది ప్రజలు ఆశీర్వదింపబడ్డారు. నేను ఈరోజు మత్తయి సువార్త చదివినప్పుడు, మార్కు సువార్త చదివినప్పుడు, లూకా సువార్త చదివినప్పుడు, యోహాను సువార్త చదివినప్పుడు నేను ఎంతో ఆశీర్వదింపబడుతున్నాను. ఈరోజు నీ ద్వారా లోకం ఎంతమంది ఆశీర్వదింపబడుతున్నారు, నీ ద్వారా ఎంతమంది రక్షణను తెలుసుకుంటున్నారు, నీ ద్వారా ఎంతమంది విడుదలను పొందుకుంటున్నారు. ఇది మహిమగల పరిచర్య. చెప్పండి, మహిమగల పరిచర్య ఏం చేస్తుంది? విడుదలను కలుగజేస్తుంది ప్రజలకు.
స్వస్థతను కలుగజేస్తుంది, అద్భుతములను కలుగజేస్తుంది, వాళ్ళ ఆత్మలను రక్షించగలుగుతుంది. కాబట్టి మనం ఏ ఎన్నిక లేనటువంటి మనకి ఈ మహిమ గల పరిచర్యను దేవుడు అప్పచెప్పింది. కాబట్టి మనం చాలా ధన్యులు. కాబట్టి ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఈ మహిమను మోసుకుంటూ నువ్వు అన్యజనుల దగ్గరికి పో, మాట్లాడు, క్రీస్తుని గురించి మాట్లాడు. నువ్వు మాట్లాడుతూ ఉంటేనే కార్యాలు జరుగుతాయి. నువ్వు మాట్లాడుతూ ఉంటేనే వాళ్ళ హృదయాలు బద్దలైపోతాయి, ఏడుస్తారు. అయ్యా నాకు ఈ రక్షణ కావాలి, అయ్యా నాకు యేసు కావాలి. ఇన్ని రోజులు తెలియదులా, ఇన్ని రోజులు ఇంత స్పష్టంగా చెప్పేవారు నాకు ఎవరు కలవలేదు, ఇన్ని రోజులు నాకు ఈ దేవుడి గురించి తెలియదు. నువ్వు చెప్తుంటే కానీ వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తారు. అలాంటి ఉజ్జీవం రాబోతున్నది, అలాంటి మహిమ గల పరిచర్యను దేవుడు మనకిచ్చి ఉన్నాడు. అందుకని ఎవరు నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ దేవుడి రాజ్యంలోకి వస్తారు. కొన్ని సార్లు వాళ్ళు వ్యతిరేకించినట్టుగా కనపడవచ్చు, విభేదించినట్టుగా కనపడవచ్చు, కొన్నిసార్లు మనం సువార్త ప్రకటనలు దూషించినట్టుగా కనపడవచ్చు. వాళ్ళే మాట్లాడు. ఈరోజు గొప్ప గొప్ప సేవకులంతా ఒకప్పుడు భయంకరంగా ప్రతిఘటించిన వారు, ఒకప్పుడు భయంకరంగా విభేదించిన వారే, కానీ ఈరోజు వారు మారిపోయారు. సౌలు లాంటి వ్యక్తులు పౌరులుగా మారిపోయి లోకాన్ని తలక్రిందులు చేశారు. సేమ్ మైండ్. వాళ్ళ అపోస్తలుడు వాళ్ళు యేసుప్రభుతో ఉన్నారు, వాళ్ళు యేసుప్రభుని ముఖాముఖి చూశారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మహిమ ఉన్నది. ఏదో కడుపు నొప్పి కోసం వచ్చాడు, నాకెందుకే ఈ మహిమ? ఏదో ఆదివారం వచ్చి కూర్చొని పోతే చాలదా నాకు? కాదు, మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలి. నిత్యము నిలిచే మహిమ నీలో ఉన్నది. చెప్పండి, నిత్యము నిలిచే మహిమ నాలో ఉన్నది. ఈ మహిమ ఏం కావాలి? నీలో ఉన్న ఈ మహిమ నుండి అధిక మహిమలోకి అంటే నీ పరిచర్య విధానం ఏం కావాలి? డెవలప్. నీ స్వార్థ విధానం ఏం కావాలి? పెరగాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగే కార్యాలు ఏం కావాలి? పెరగాలి. ఆయన నామములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు రోగులు స్వస్థపరచబడి. అందుకని ఈ పరిచర్య మాటలతో కాదు, మహిమతో ఉన్నది పరిచర్య. ఆమేన్. ఎట్లా? మహిమతో. ఎలాంటి పరిచర్య ఇది? మహిమతో కూడిన పరిచర్య. ఈ పరిచర్యను దేవుడు మనందరికి అనుగ్రహించాడు. దీంట్లో భేదమేమీ లేదు. అదే మహిమ. మోసే మహిమ తగ్గిపోయింది, మన మహిమ పెరిగిపోతా ఉంటాం. పెరిగిందా ఏమన్నా? అంటే నిన్న ఉన్న మహిమ ఈ రోజున్న మహిమకు పెరిగింది, మొన్న ఉన్న మహిమకు ఈ రోజున్న మహిమకు పెరిగింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ మహిమ గల పరిచర్యను మనము జరిగించుదుముగా. క్రీస్తు పత్రిక వలె లోకానికి ఆశీర్వాదకరంగా ఉందుముగా. మనల్ని చదివిన వారందరూ కూడా క్రీస్తుని ఎరుగుదురుగాక. ఈయన నిజమైన దేవుని బిడ్డ, నిజమైన క్రీస్తు శిష్యుడు అని ప్రజల మధ్యలో మనము పిలువబడదుముగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవా, ఈ మహిమగల పరిచర్యను మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. మేము రాతి పలకల మీద కానీ, సిరాతో కానీ, కాగితముల మీద కానీ వ్రాయబడకుండా మా ఆత్మలో మీరు రాశారు. దేవుని ఆత్మ మూలముగా, పరిచర్య మూలముగా మా ఆత్మలో రాశారు. మీ ఒక్కొక్క వాక్యము మా ఆత్మలో రాస్తున్నారు, ఒక్కొక్క మాటను మా హృదయాల్లో లిఖిస్తున్నారు. మమ్ములనే ఒక పత్రికగా మార్చారు. ఈ లోకములో మేము పత్రిక అయినందుకు వందనాలు. మమ్మల్ని చదువుతున్న వారందరూ, మమ్మల్ని చూస్తున్న వారందరూ మీ శుభ సందేశాన్ని చూడాలి, క్రీస్తు యొక్క మంచితనాన్ని చూడాలి, క్రీస్తు యొక్క ప్రేమను చదవాలి, క్రీస్తు యొక్క అద్భుతాలను వారు చూడాలి. అలాంటి పత్రికగా మహిమగల వారిగా ఈ లోకంలో మేము జీవించుదుముగాక. మోసే మహిమ రోజు రోజుకు తగ్గిపోయింది, కానీ క్రీస్తులో రోజు రోజుకు మహిమ అధిక మహిమగా మారుతున్నది, మహిమ నుండి అధిక మహిమగా మారుతున్నది. అలాంటి మహిమ మా అందరికీ దయచేయండి. ఓ మరి ప్రభువా, ఈ రోజు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడినటువంటి రమ సిస్టర్ వారి కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించి, అలాగే ఈ రోజు ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న వారందరి జీవితాల్లో మహిమగల పరిచర్య చేసే మహిమగల పరిచర్య చేసే నీ బిడ్డలు సువార్త చెబుతుండగాని ఒక్కొక్కరు కన్నీళ్లతో బొరలాలి ప్రభువా, కన్నీళ్లతో మోకరించాలి ప్రభువా, కన్నీళ్లతో యేసుని రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించాలి. అలాంటి గొప్ప సువార్త వాక్కులు నీ బిడ్డల నోట్లో ఉంచండి, సమయోచితమైన వాక్కులు నీ బిడ్డల నోట్లో ఉంచండి. 21 రోజుల ఉపవాస ప్రార్థన తరువాత ప్రభువా
గొప్ప ఉజ్జీవం రావాలి, గొప్ప కదలిక రావాలి. నలువైపులా మేము ప్రయాణం చేయాలి. వరంగల్, హన్మకొండ, కాజీపేట, ఉత్తరం, తూర్పు, పడమర, దక్షిణం, ఈ ప్రాంతాలన్నీ నలువైపులా మేము ప్రయాణం చేయాలి. ఓ దేశపు అంచుల వరకు వెళ్ళాలి ప్రభువా, భూదిగంతాల వరకు మేము ప్రయాణం చేయాలి. వారు నానాటికి బలాభివృద్ధి పొంది ప్రయాణం చేస్తారన్నావు. యేసు నామములో దేవుని కొరకు మేము ప్రయాణము చేయదుము గాక. ఈ మహిమ సువార్తను పట్టుకొని ప్రయాణము చేయదుము గాక. మీరు ఇచ్చినటువంటి యొక్క మహిమను వ్యర్థపరచకుండా ప్రజల రక్షణ కొరకు వాడుదుము గాక. అలాగే ప్రభువా, ఈ రోజు మా భారతదేశాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. భారతదేశ ప్రజలందరినీ ఓ ప్రభువానికి వందనాలు, స్తోత్రములు. 145 కోట్ల మంది ప్రజలకు రక్షణ దయచేయండి, విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి. మా ప్రధానమంత్రికి రక్షణ దయచేయండి, మరి కేంద్ర మంత్రులందరికీ రక్షణ దయచేయండి. పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు, 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే ప్రభువా గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, చైర్మన్లు, ఇదిగో ప్రజా ప్రతినిధులందరినీ కూడా మీరు రక్షించండి. సరి అయిన పరిపాలన చేసే కృప దయచేయండి. వారి కోసం మీరు ప్రార్థన చేయమని చెప్పారు. వారు మంచి పరిపాలన అందించే కృప దయచేయండి. వారిలో అవినీతి, మోసం, లంచగొండితనం యేసు నామములో తొలగిపోవుగాక. అలాగే ప్రభువా, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ సంస్థలు అన్నింటినీ మీ చేతుల్లో పెడుతున్నాం. ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభు, అందులో ఉన్న అవినీతి, నిర్లక్ష్యం తొలగించండి. మంచి పరిపాలన అందించే కృప దయచేయండి. ప్రజలందరూ కూడా ప్రభువా క్షేమకరమైన దినాలు అనుభవించుదురుగా. భారతదేశంలో ఉన్న మత ఛాందసత్వము, కుల ఛాందసత్వము, అలాగే ఉగ్రవాదము, రకరకాల ప్రభు ప్రజల మధ్యలో ఉన్న ఆంతర్యాలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో 145 కోట్ల మంది రక్షింపబడాలి. దేశములో సమాధానముండును గాక. జరగబోతున్న ఎలక్షన్స్ లో మీ చిత్తములో ఉన్న వ్యక్తిని నిలబెట్టండి. ప్రజలందరినీ ఏకరీతిగా ప్రేమించే వ్యక్తిని మా దేశ నాయకుడిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. మీరే అద్భుతం చేయండి నాయన. ప్రభువా, మరి ఈ రోజు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ పేరు పేరున ఆశీర్వదించి మీరే మహిమ తెచ్చుకుంటాం. మరి రేపు నాయన జాషువా బ్రదర్ గృహంలో జరుగుతుంది. ఎల్లుండి 28వ తారీఖు రోజు 12 గంటల ప్రారంభం జరుగుతుంది. అనేకులను మీరు ఐక్యపరిచి నడిపించి అవసరతలన్నీ తీర్చుకోండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం, కాపుదల ఇది మొదలుకొని నిత్యము ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్న వారికి, ఈ ఉపవాస ప్రార్థన కోసం గృహమును తెరిచినటువంటి రమా సిస్టర్కి, వారి కుటుంబీకులు, ఈరోజు పాల్గొన్న వారి రక్త సంబంధికులకి, జేస్వరాల్ మినిస్టర్ ఉన్న వారందరికీ ఇది మొదలుకొని నిత్యం తోడేండి రాక.